హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు అమ్మాయిని. అందరూ ఎలా ఉన్నారండి? మన వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటా అని చూస్తున్నారా? ఈరోజు వచ్చేసి నేనైతే పనసపండు అయితే తీసుకున్నామండి. ఒకటైతే ఇంత లావుది, అదైతే కటింగ్ చేయడం. ఈరోజు వీడియో వచ్చేసి కటింగ్ చేస్తున్నామండి దాన్ని. అంటే 3 రోజులు అయింది ఇది తెచ్చి. అంటే తెచ్చినప్పుడు 3 రోజులు అయిన తర్వాత కట్ చేయమని చెప్పినారు పండ్లు అమ్మేటోళ్ళు. సర్లే అనేసి 3 రోజులు అయింది కదా, ఇంకా మాగిపోయింది పండు అనేసి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి. అంటే చాలా గట్టిగా ఉందండి ఇది, కట్ చేస్తుంటే పండు వచ్చేసి. అది షార్ప్ కూడా లేదు అది కత్తి, అందుకని ఈ విధంగా అయితే కట్ చేస్తూ ఉన్నాను చూడండి నిదానంగా. నేను చాలాసేపు ట్రై చేస్తున్నానండి ఇది వస్తుందేమో అనేసి, కానీ రాలేదు. మొత్తానికైతే వచ్చేసింది. డైలీ పండ్లు కట్ చేసేటప్పుడు ఏ విధంగా కట్ చేస్తారో మాకైతే తెలియదు, కానీ మాకు ఒక పండు కట్ చేసే లోపల చాలా అంటే చాలా సేపు కష్టపడినానండి నేనైతే. అందులో ఇది మొత్తం బంక బంక ఉంటుంది కదా, ఖచ్చితంగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని చేతికైతే తీస్తున్నామండి. ఒక్కొక్క పండు చూడండి ఈ విధంగా తీస్తూ ఉన్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. దానికైతే పండు అయితే కట్ చేసి పీసులుగా ఇవైతే దీనికి ఉండే తోలు మొత్తం ఇలా నీట్గా అయితే తీసుకుంటున్నానండి. ఆ తోలు మనం అట్లే తిందామంటే చేదు, అంటే చాలా చేదు ఉందండి అది తోలు వచ్చేసి. చూడండి 2 భాగాలుగా చేసినాను నేనైతే. ఈ పండు మొత్తం నేనే తిందాం అనుకుంటున్నాను. తింటానో లేదో లాస్ట్ దాకా చూడండి వీడియో. కొద్దిగా ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకొని పండ్లు అయితే తీస్తూ ఉన్నానండి నేనైతే. ఎందుకంటే చాలా జిడ్డుగా ఉంది ఇది పండు వచ్చేసి. బంక అండి, చెయ్యి అయితే అట్లయితే ముట్టుకోవడానికి అయితే లేదు. మీలో ఎంతమందికి పనస పండ్లు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా.
మొత్తానికి అయితే పండు అయితే తీసేదైతే కంప్లీట్ అయిపోయిందండి. ఏదో విధంగా తిప్పలు పడి అయితే తీసేసినాము. ఇది తీయడానికి వచ్చేసి అర్ధగంట టైం పట్టిందండి మాకైతే. చూడండి ఎన్ని పండ్లు వచ్చినాయి, గిన్నె నిండా పండ్లు. బాగా అయితే నాకు చాలా ఇష్టం ఈ పండ్లు అంటే. ఈ పండ్లన్నీ నేనే తిందామమ్మా అని అంటే నేనే తింటానని చెప్తే అందరు ఏం తినాలమ్మా అనింది ఆమె. సర్లే అనేసి ఒకటైతే టేస్ట్ చేస్తున్నానండి పండ్లు ఎట్టుందనేసి. మళ్ళీ ఇంకా ఏమన్నా లోపల ఇవేమన్నా దాక్కుపోయినాయా అనేసి ఇంకా కొద్దిగా కట్ చేసి మళ్ళీ చూస్తున్నాను. చూడండి పీసినారు దాన్ని నేను. ఆ గట్టిగా ఉంటే కూడా అట్లే కట్ చేసి చూస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే దీని నిండా అయితే వచ్చేసినాయండి మనకి పండ్లు అయితే. గిన్నె నిండా అయినాయి. ఇవన్నీ నేనే తింటానంటే తిట్టింది మా అమ్మ, అందరు ఏం తినాలమ్మా అనేసి. సర్లే అండి సరే కొన్ని తిందాము అనేసి అనుకున్నాము. సర్లే అనేసి తీయగా అయితే చాలా తీగున్నాయండి పండ్లు అయితే. తిని కూడా టేస్ట్ చేసి కూడా చెప్తున్నాను. చూడండి మీలో ఎంతమందికి పండ్లు ఇష్టమో చెప్పండి. చూడండి ఎంత బాగున్నాయి, లావు ఉన్నాయి పండ్లు కూడా. కానీ దీంట్లో అయితే విత్తనాలు అయితే లేవండి. పండ్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి విత్తనాలు. కొన్ని అయితే మొలకలు కూడా వచ్చేసినాయి. చాలా స్వీట్ ఉందండి పండు అయితే. మొలకొచ్చింది చూడండి, లోపలనే మొలకొచ్చేసింది. ఇది జారిపోతుంది పట్టుకుంటుంటే. అదో చూడండి. సర్లే అమ్మ అనేసి ఇంకేం చేస్తున్నానంటే మా అమ్మకు కూడా చూపిస్తున్నాను. బయట నాటేసి అమ్మాయి మొలకొచ్చింది, చెట్టు అన్న వస్తే పండ్లన్న దండికి కాసాయి, అప్పుడు కొట్లాడే అవసరం లేదు, అందరు కలిసి కూర్చొని తినొచ్చు ఎన్ని కావాలంటే అని అనేసినానండి నేనైతే. సూపర్ ఉందండి పండు అయితే, చాలా బాగుంది పండు వచ్చేసి. ఇన్ని పండ్లు మేము ఏం చేసుకుంటామండి. సర్లే అందరు కొన్ని తిందాము, ఫ్రిడ్జ్లో దాబెట్టుకొని తిందాం అనేసి బాక్స్ అయితే సర్దుతూ ఉన్నాను. చూడండి బాక్స్లోకి అయితే వేస్తున్నాం పండ్లు వచ్చేసి ఈ విధంగా. అన్ని బాక్స్ నిండి అయితే ఈ విధంగా నింపిపోయినాం చూడండి. అవి మళ్ళీ చిన్నవన్నీ బయటికి తీసేస్తున్నాము ఇప్పుడు తినడానికి అనేసి. బాక్స్ అయితే నిండింది కదా అనేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే చేరుస్తున్నామండి మేమైతే. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్.